శ్రీకాకుళం నుంచి మా ప్రతినిధి యుగంధర్ అందుబాటులో ఉన్నారు. ఈ భీమిలి సభకు సంబంధించి ఆల్రెడీ ఒక పోస్టర్ సిద్ధం అనే పోస్టర్ ఆల్రెడీ ఆవిష్కరించడం జరిగింది. అండ్ దాంతోపాటు ఒక పాట కూడా రిలీజ్ చేయడం జరిగింది. దీనికి మంచి స్పందన వస్తోంది అన్నట్టుగా కూడా వైఎస్ఆర్సీపీ నేతలు కానీ లేకపోతే అక్కడ కార్యకర్తలు అభిమానులు కూడా చెప్తున్నారు. అండ్ మెయిన్గా ఇటు వైజాగ్ విజయనగరం నుంచే కాకుండా శ్రీకాకుళం నుంచి కూడా భారీ ఎత్తున జనం తరలి రాబోతున్నారు అన్నట్టుగా కూడా సమాచారం అందుతోంది. దీనిపై ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి యుగంధర్ అందుబాటులో ఉన్నారు. యుగంధర్, అప్డేట్స్ ఏంటి? కార్తీక్, యుద్ధానికి సిద్ధం అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునివ్వడంతో శ్రీకాకుళం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్ అంతా కూడా కథనోత్సాహం కనిపిస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని రేపు కలవబోతున్నాం, మా తాలూకా ప్రశ్నలు సూచనలు పార్టీ బలోపేతానికి కావాల్సినటువంటి మొత్తం అంతా కూడాను మేము చెప్పబోతున్నాం అనేటువంటిది ఇక్కడ కార్యకర్తల్లో కనిపిస్తుంది. ఈ మేరకు కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఆయా ఎమ్మెల్యేలు ఆ మండలాల్లో ఉన్నటువంటి ఎంపీపీలకి పార్టీ ప్రతినిధులకు కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం ఎచ్చెర్ల మండలంలో ఉన్నాం. ఎచ్చెర్ల మండల ఎంపీపీ చిరంజీవులు మనతో ఉన్నారు. ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తున్నారు, కార్యకర్తల్ని ఎట్లా రేపటి కార్యక్రమానికి పూలప్ చేస్తున్నారు అనే వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, రేపు ముఖ్యమంత్రి గారి సింగవెల్స ప్రోగ్రామ్కి ఎట్లా కార్యకర్తలందరినీ తీసుకెళ్ళబోతున్నారు? రేపు ఆ కార్యక్రమంలో మీరు ఏం చేయబోతున్నారు? రేపు జగనన్న గారి పిలుపు మేరకు యుద్ధానికి మేమంతా మేము కానీ నాయకులం కానీ కార్యకర్తలం కానీ సిద్ధంగా ఉన్నాం. ఈ సిద్ధం మీటింగ్లో జగనన్న గారిని కలవడానికి కోసం ఇప్పటికే గ్రామాన ప్రతి నాయకుల్ని కార్యకర్తల్ని పిలిచి సమావేశం జరపడం జరిగింది. సన్నాహక సమావేశం జరపడం జరిగింది. ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడు పిలుస్తారా జగనన్న గారిని ఎదురు చూస్తూ ఉన్నారు, ఉరకలు వేస్తూ ఉన్నారు. మిగతా పార్టీలాగా మేము తరలించక్కర్లా, తరలి రావడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే మాకున్న ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఇంతమందికి ట్రాన్స్పోర్ట్ భీములు వెళ్ళటానికి మాకు ఆటోలు కానీ ఇవి కానీ దొరకటం లేదు. కనీసం మా మండలం నుంచి అయితే, ఈ ఎచ్చెర్ల మండలం నుంచి అయితే కనీసం 30 గ్రామాల నుంచి 3000 మంది కనీసం ఇక్కడి నుంచి బయలుదేరుతున్నారు. దానికి మేమన్నీ సిద్ధం చేస్తున్నాం. వచ్చిన ప్రతి ఒక్కరికి ఈ సిద్ధం ప్యాంప్లెట్ ఇవ్వడం జరిగింది. అందరికీ సిద్ధం. ఇందులో వాళ్ళ తాలూకా జగనన్న అందరి పేర్లు ఇప్పటికే లిస్ట్ రెడీ చేసుకున్నాం. అందరి పేర్లు జగనన్నకి మీ ప్రశ్న సూచన అని ఎవరికి వారికి ప్యాంప్లెట్ ఇవ్వడం జరిగింది. ఆ ప్యాంప్లెట్లో వాళ్ళనే రాయమని చెప్పాం, ప్రతి కార్యకర్తని రాయమని చెప్పాం. ఖచ్చితంగా ఈ మహాసభ ఇంతకు మునుపెన్నడూ జరగని మహాసభ అక్కడ జరుగుతుంది. మాకు ఆ గ్యారంటీ ఉంది. మా నియోజకవర్గం నుంచి, ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచి అయితే మినిమం 10,000 మంది మొబిలైజ్ అవుతున్నారు. వాళ్ళంతటిగా వాళ్ళుగా వచ్చి ఇంకా మా గ్రామం నుంచి ఇంకా ఎక్కువ వస్తాం సార్, మాకు ఏర్పాట్లు చేయండి, ఇంకా ఎక్కువ వస్తామన్న ఫోన్లు కూడా మాకు వస్తున్నాయి. నిన్నటి నుంచి ఆ ఫోన్లు చాలా ఎక్కువైపోయాయి మాకు. అంత జగనన్న పిలుపు మేరకు అంత సిద్ధంగా మేము ఉన్నాం. ఇవాళ ఇంకా ఈ యుద్ధం ఖచ్చితంగా మేమే గెలుస్తాం. అందులో ఎటువంటి ఎటువంటి సందేహం లేదు. ఈ యుద్ధం మమ్మల్ని ఎదిరించి పోరాటం ఇంకెవరికి, ఈ టీడీపీ వాళ్ళకి కానీ ఇంకొకరికి కానీ సాధ్యం కాదు. వాళ్ళు తిరిగి వెనుదిరగాల్సిందే. అసలు ఎందుకండి మీకు ఎంత ఉత్సాహం ఎందుకు కలుగుతోంది? కార్యక్రమానికి అటెండ్ అవ్వాలి, జగనన్నను కలవాలి అనేటువంటిది. గ్రామాల్లో మీకు ఉన్నటువంటి గౌరవం ఎలాంటిది? ఆ గౌరవం రేపు ఎలా ప్రదర్శించబోతున్నారు? ఈరోజు రేపు జరగబోయే సమావేశానికి మాకు అందరికీ ఆహ్వానాలు అందాయి. దానికి తగ్గట్టు మా గ్రామం నుంచి ఏర్పాట్లు చేసుకుంటున్నాం. మేమందరం తరలి జగనన్నను చూడడానికే మాకు అందరికీ చాలా ఆతృతగా ఉంది. రేపు జరగబోయే ఎలక్షన్లో మేమందరం చాలా కష్టపడి అందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ మేమందరం జగనన్నకు మంచి మెజారిటీనిచ్చి మంచి ఉత్సాహంతో పనిచేయడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. ఆ సిద్ధం మీటింగ్లో మా తాలూకా సూచనలు, సలహాలు, సూచనలు అన్నీ మన జగనన్న గారికి చెప్పడానికి మేము సిద్ధమై రేపు జరగబోయే సమావేశానికి వెళ్ళడానికి మేమందరం సిద్ధమవుతున్నాం. ఆ సిద్ధం కార్యక్రమంలో మా నాయకులు అందరం కలిసికట్టుగా మేమందరం పనిచేసి మీకు మంచి మెజారిటీ ఇచ్చి మా ఎమ్మెల్యేను గెలిపించుకొని మీ దగ్గరకు వస్తామని చెప్పడానికి మేమందరం గర్వంగా తయారవుతూ మేమందరం జగనన్న కలవడానికి చాలా ఉత్సాహంగా ఉండి చాలా ఉత్సాహంగా బయలుదేరి వెళ్తున్నాం. ఆ కార్యక్రమం విజయవంతం అవుతుందని మా అందరి నమ్మకం.
ఇది కార్తీక్ ఇక్కడ చూస్తున్నాం కదా, ముఖ్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూడాలి, ఆయన చెప్పినటువంటి సందేశాన్ని వినాలి, అదేవిధంగా మేము ఇవ్వబోతున్నటువంటి సూచనలన్నీ కూడాను ఆయనకు అందజేయడం జరుగుతోంది. మరోసారి వైఎస్ జగన్ని ముఖ్యమంత్రిగా గెలిపించుకుంటాం, అదే స్థానిక ఎమ్మెల్యేని కూడా గెలిపించుకుంటాం, ఈ ఎచ్చెర్ల నియోజకవర్గాన్ని ఒక బహుమతిగా ఇస్తామని చెప్పి ఎచ్చెర్లలో ఉన్నటువంటి కేడర్ అంతా చెప్తుంది. ఈ పరిస్థితి ఒక ఎచ్చెర్లలోనే కాదు, శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుంది. మనకి ఇచ్చాపురం నుండి ఎచ్చెర్ల వరకు ఉన్నటువంటి ఈ 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇదే తరహా పరిస్థితి అయితే కనిపిస్తోంది. పెద్ద ఎత్తున తరలి వెళ్లేదనుకో వాహనాలను కూడా సిద్ధం చేసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఎన్నికలకు యుద్ధానికి సిద్ధం అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి పిలుపు వీళ్ళలో మాత్రం ఒక కథనోత్సాహం అయితే మాత్రం కలిగించిందని చెప్పొచ్చు కార్తీక్. యుగంధర్.